నమస్కారం. మేము విజయ్ కుమార్ గంట. చాలామంది కొన్ని సందర్భాల్లో చాలా వ్యసన పడతారు, అంటే చాలా ఆవేశపడుతుంటారు. ఇష్టం వచ్చేసినట్టు ఎవరిని పడితే వాళ్ళని తిడతారు. ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎవరిని నమ్మితే వాళ్ళని కూడా తిడుతూ ఉంటారు. మనిషిగా ఉన్నప్పుడు శారీరకపరమైనటువంటి రుగ్మతలు ఎవరికైనా తప్పనివే. అవి ప్రార్థన ద్వారా తగ్గుతాయి అనుకోవచ్చు, లేదా నమ్మకంతో తగ్గుతాయి అనుకోవచ్చు, ఇంకో దాంతో తగ్గుతాయి అనుకోవచ్చు. కానీ ప్రధానంగా ఆ వ్యాధులు వచ్చినప్పుడు, ఆ సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మందు తీసుకోవాల్సిందే, ఆ వైద్యం తీసుకోవాల్సిందే. దాంతోపాటు ఆత్మస్థైర్యం కోసం ఆధ్యాత్మిక చింతన అవసరం. చాలా సందర్భాల్లో బైబిల్లో కొన్ని స్వస్థతల గురించి చెప్పేటప్పుడు, స్వస్థతలు చేసినప్పుడు ప్రభు చెప్తారు ఖచ్చితంగా, నీవు నన్ను విశ్వసిస్తున్నావా అని. ఆయన ఒక కళ్ళు లేనటువంటి వ్యక్తికి నేల మీద ఉమ్మి ఆ ఇసుక తీసి అది ఆ కళ్ళకు రాసి కళ్ళు తెప్పిస్తారు. బహుశా అది వైద్యం కావచ్చేమో, మనిషి ఆలోచనకి మెదడుకు అందనని. అట్లాగే సుదీర్ఘకాలం క్రీస్తు సేవలో ఉన్నటువంటి సెయింట్ పాల్ కూడా క్యాన్సర్ గడ్డతో ఇబ్బంది పడ్డారు. దాని నుంచి బయటపడ్డారు. ప్రార్థనే కాదు, ఆయన వైద్యం తీసుకున్నారు. రమణ మహర్షి, సరే వీళ్ళంతా మనం నిజం కాదు అది ఇది అన్నారు. రమణ మహర్షి కొన్ని దశాబ్దాల క్రితం అనేక మంది చూసినటువంటి మహానుభావుడు. ఆయన కూడా పెద్ద వ్రణం చేత బాధపడ్డారు. చాలా పెద్ద కురుపుతో బాధపడ్డారు. క్యాన్సర్ గడ్డ అనుకున్నారు. అయినా వైద్యం తీసుకోవాల్సి వచ్చింది. అట్లాగే అనేక మంది అనేక సమస్యలతో బాధపడుతుంటారు. అయితే వాళ్ళు మనకు అందించినటువంటి ఆధ్యాత్మిక తత్వ అలౌకిక ఆలోచన అంశాలు మనకి ఆత్మస్థైర్యాన్ని కలిగించడానికి, మనలో నమ్మకాన్ని పెంచడానికి. ఈ నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అగో ఆ మహర్షి అంతటి గొప్పవాడు కదా, క్యాన్సర్ తగ్గించుకోలేకపోయాడా, లేకపోతే ఆ పౌలు అంతటి వాడు కదా తగ్గించుకోలేకపోయాడు. తగ్గుతాయి. నమ్మకం కూడా చాలా అవసరం. నమ్మకం లేని వారికి ఎన్ని మందులు ఇచ్చినా కూడా ఉండరు. కరోనా మనకి